అందరికీ నమస్కారాలు. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. Today I want to talk more about the books that I am reading right now. కొన్ని పుస్తకాలు చదువుతున్నాను. ఆ పుస్తకాల గురించి చెప్దాం, తెలుసుకుందాం. పుస్తకాలు బాగా చదవాలి. దాన్ని స్వాధ్యాయము అంటారు. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ అని ఉంది సూక్తి. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ. క్రియాయోగం అంటే ఏమిటయ్యా అంటే తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. తపస్సు అంటే మన భౌతిక అవసరాలను తగ్గించుకోవడం, తప్పింపజేయడం. తక్కువ తినడము, తక్కువ మాట్లాడడము, తక్కువ ఆలోచించడము, తక్కువ నిద్రపోవడము, ఈ అవసరాలు ఉన్నాయే, భౌతిక అవసరాలని తగ్గించుకుంటూ రావడం, దాన్ని తపః అంటారు. తపస్సు చేసేవాడంటే తన భౌతిక అవసరాలను తగ్గించుకునేవాడు. మనం ఎప్పుడు ఎక్కువ చేసేస్తుంటాం, ఎక్కువ తింటుంటాం, ఎక్కువ నిద్రపోతుంటాం, ఎక్కువ మాట్లాడుతుంటాం, ఎక్కువ ఆలోచిస్తుంటాం, ఎక్కువ భవిష్యత్తు గురించి వరి అవుతుంటాము, ఎక్కువ భూతకాలాన్ని నెమరు వేసుకుంటూ ఉంటాం. వీటన్నిటిని తగ్గించడమే తపస్సు. తపః అంటే తప్పింపజేయడము, తక్కువ చేయడము. ఈ భౌతిక శరీరంతో ఏమేమి చేస్తున్నామో వాటన్నిటిని తగ్గించుకుంటూ రావాలి. అది అభ్యాసం చేయాలి. మానవుడు ఎందుకు అనారోగ్యాలు బాధపడుతున్నాడంటే, వ్యాధులు బాధపడుతున్నాడంటే ఎక్కువ చేస్తున్నాడు, ఎక్కువ తింటున్నాడు, ఎక్కువ నిద్రపోతున్నాడు, ఎక్కువ పని చేస్తున్నాడు, విశ్రాంతి తీసుకోవటం లేదు, ఎక్కువ తిరుగుతున్నాడు. కనుకనే లాక్డౌన్ వచ్చింది. అంటే ఇంట్లో కూర్చుని పూర్తిగా మెక్కుతూ ఉండడం అనేది కాదు, ఇంట్లో కూర్చుని కాస్త ఉపవాసంతో ఉండమని చెప్పేసి, ఇంట్లో కూర్చుని కాస్త మాట్లాడకుండా ఉండడం అని చెప్పేసి, ధ్యానాన్ని ఎక్కువ చేయమని చెప్పేసి, తపస్సు అంటే తీవ్రమైన ధ్యానం కూడా తపస్సు అనబడుతుంది. రెండునే తపస్సు యొక్క అర్థాలు. ఒకటేమో భౌతిక అవసరాలను తగ్గించుకోవడము, రెండేమో ధ్యానాన్ని హెచ్చించడము. హిమాలయాల్లో వెళ్ళి తపస్సు చేశారంటారు, అంటే వాడు అక్కడ ధ్యానం పోయి హెచ్చించాడు దాన్ని. ఇక్కడంటే భౌతిక అవసరాలు ఎక్కువ ఉంటాయని చెప్పి అక్కడ పోయాడు వాడు. అక్కడ ధ్యానం ఎక్కువ చేశాడు, తపస్సు చేశాడు, తపోధనులు అయ్యారు. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ. ఏమిటయ్యా క్రియాయోగం అంటే? క్రియ అంటే చేయడం. ఏం చేయాలంటే 3 చేయాలని చెప్పాడు: తపస్సు, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం అంటే అందరినీ ఈశ్వరుడుగా చూడడం. అంతా భగవంతమే కదా. సర్వం కల్విదం బ్రహ్మ. ప్రతి దోమ, ప్రతి ఎలుక, ప్రతి పాము, ప్రతి మనిషి, ప్రతి చెట్టు, ప్రతి పొట్ట, ప్రతి రాయి అంతా దైవమే. అన్నిటినీ దైవంగా చూడడమే ఈశ్వర ప్రణిధానము. ఎక్కడైనా దైవమే, ఉన్నదంతా దైవమే. ఈ శరీరం దైవమే, పక్కింటి వాళ్ళు దైవమే, ఎదురింటి వాడు దైవమే, అమెరికాలో ఉన్న వాళ్ళంతా దైవాలే, చైనాలో ఉన్న వాళ్ళంతా దైవాలే. అన్నిటినీ దైవంగా చూడడమే ఈశ్వర ప్రణిధానము. అది అభ్యాసం చేయాలి. అది లక్ష్యంగా పెట్టుకుని, ఈశ్వర ప్రణిధానం లక్ష్యంగా పెట్టుకుని దాన్ని అభ్యాసం చేయాలి. స్వాధ్యాయం పుస్తకాలు చదవాలి.
ఆ లక్ష్యంగా పెట్టుకుని దాన్ని అభ్యాసం చేయాలి. తపస్సు భౌతిక అవసరం తగ్గించుకుంటూ ధ్యానం యొక్క అవసరం ఎక్కువ చేస్తుంటే అది తపస్సు అనబడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఈ స్టేట్మెంట్ని ఎప్పుడు గుర్తుంచుకోండి. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ. యోగం అంటే చేయవలసింది. క్రియాయోగం అంటే ఏమిటి చేయాలంటే 3 ఉన్నాయి క్రియలు చేయవలసినవి. ఒకటేమో తపస్సు అనే క్రియ, రెండోదేమో స్వాధ్యాయం అనే క్రియ, ఇంకోటేమో ఈశ్వర ప్రణిధానం అనే క్రియ. ఇకపోతే స్వాధ్యాయానికి వద్దాం. ఈ పుస్తకం చూడండి, వర్డ్స్ ఎట్ ద థ్రెషోల్డ్, వాట్ వీ సే యాజ్ వీఆర్ నియరింగ్ ద డెత్, బై లీజా స్మార్ట్. ఇందులో ఎన్నో ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. చనిపోతున్న సమయంలో మనుషులు ఏమేం చెప్తారో. ఉదాహరణకి చనిపోతున్నప్పుడు మనుషులు ఏం చెప్తారు, నాకు మా అమ్మ కనబడుతోంది, ఎవరో దేవతలు దిగి వచ్చారు, వాళ్ళు కనబడుతున్నారు నాకు, మిగతా వాళ్ళకి కనపడరు కానీ వాళ్ళకి నాకు కనబడుతున్నారు, నన్ను రమ్మంటున్నారు, నేను వెళ్తున్నాను, నా టైం అయిపోయింది అని చెప్తుంటారు. కొన్ని వేల మంది అలా చెప్తున్నారు ఈ రైట్ నౌ ఆల్సో. ఇప్పుడు చనిపోతున్న వాళ్ళందరూ కూడాను వాళ్ళకి అవన్నీ కనపడతాయి. వాళ్ళకి చనిపోతున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళతో అక్కడ వెళ్ళిన వాళ్ళతో మాట్లాడుతుంటారు వాళ్ళు. అది సహజం. అది ఈ పుస్తకంలో అలాంటి ఉదాహరణలన్నీ ఉన్నాయి. వర్డ్స్ ఎట్ ద థ్రెషోల్డ్, వాట్ వీ సే యాజ్ వీఆర్ నియరింగ్ డెత్, బై లీజా స్మార్ట్. ప్రతి ఒక్కటి చనిపోతాడు, కానీ చనిపోయేటప్పుడు వాడికి అతీంద్రియ శక్తులు వస్తాయి. 3వ కన్ను తెరుచుకుంటుంది. నా చుట్టూ చాలామంది ఉన్నారు, నన్ను ఆహ్వానిస్తున్నారు అంటాడు వాడు. లేకపోతే తన పక్కింటి వాడికి చెప్తాడు, నా టైం అయిపోయింది, నేను వెళ్తున్నాను, మీరు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ ధ్యానం చేయండి అని మంచి మంచి మాటలు చెప్తుంటాడు చనిపోయే ముందర. అంతకుముందంతా వాడు అజ్ఞానే, కానీ చనిపోయేటప్పుడు జ్ఞానం అవుతాడు. ఆ కొద్ది క్షణాల్లో, ఆ కొద్ది నిమిషాల్లో. అలాంటి ఉదాహరణలన్నీ తీసుకొచ్చి ఈ పుస్తకం రాశారు లీజా స్మార్ట్ అనే ఆవిడ. ఎంత బాగుందో ఈ పుస్తకం. ఈ పుస్తకం నేను చదువుతున్నాను ఇప్పుడు. ఇంట్లో కూర్చొని ఏం చేస్తాను, చదవాలి కదా. ఇంట్లో లేనప్పుడే నేను చదివాను ఎన్నో పుస్తకాలు, వేల పుస్తకాలు చదివాను. బయట తిరుగుతూనే నా వేల పుస్తకాలు నేను చదివాను. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఇంకెన్ని పుస్తకాలు చదవాలి నేను. ఇంకొక పుస్తకం మొన్న ఋషికేశ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఈ పుస్తకాన్ని, మెడిటేషన్ ఇన్ క్రిస్టియానిటీ బై స్వామి రామ, ఇంకా మిగతా కొంతమంది. క్రిస్టియానిటీలో మెడిటేషన్ ఎంత బాగుందో ఈ పుస్తకం. మెడిటేషన్ అనేది అన్ని దేశాల్లోనూ ఉంది, అన్ని మతాల్లోనూ ఉంది, కానీ ఎవడు లోతుల్లోకి వెళ్ళి దాన్ని తవ్వి తీసుకోలేదు. ఈ పుస్తకంలో బాగా తవ్వారు. క్రిస్టియానిటీలో, క్రైస్ట్ టీచింగ్స్లో మెడిటేషన్ ఎంత ఉందని చెప్పేసి. ఉన్నదంతా మెడిటేషనే. ఋషికేశ్లో స్వామి ఆశ్రమానికి మొన్న వెళ్ళినప్పుడు ఈ పుస్తకం తీసుకున్నాను అక్కడ. మెడిటేషన్ ఇన్ క్రిస్టియానిటీ బై స్వామి రామ, ఇంకా కొంతమంది. ఈ పుస్తకం చదవండి, అందరూ తెప్పించుకోండి. ఇంకో పుస్తకం ఏంటంటే చదువుతున్నది త్రూ ద చక్రాస్, ఏ టేల్ ఆఫ్ అడ్వెంచర్ ఇన్ ద 7 గోల్డెన్ పిరమిడ్స్ బై నయా స్వామి సావిత్రి సింప్సన్. Through the Chakras, a tale of adventure in the 7 golden pyramids by Naya Swami Savitri Simpson. ఒక 3000 సంవత్సరాల తర్వాత
ఒక జరిగిన సంఘటనని ఊహించుకుని రాసిన పుస్తకం ఇది. అంటే 3000 సంవత్సరాల తర్వాత, ఇప్పటి నుంచి ఇంకో 3000 సంవత్సరాలు. ఎంత బాగుందో. త్రూ ద చక్రాస్, చక్రాస్ గురించి ఈ పుస్తకం అంతా ఉంది డీటెయిల్డ్గా. చక్రాస్ అంటే మన ప్రాణమయ కోశంలో ఉండే నాడుల సమూహాలు, నాడుల కేంద్రాలు. మనకి 7 శరీరాలు ఉన్నాయి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశము. ఈ విధంగా ప్రాణమయ కోశంలో ఎథీరిక్ బాడీలో ఎనర్జీ బాడీ అది. అందులోని నాడులన్నీ కూడాను ఉంటాయి. ఆ నాడుల కేంద్రాలను చక్రాలు అంటారు. ఆ చక్రాల గురించి ఈ పుస్తకంలో విశేషంగా ఉంది. అంతేకాదు ప్రతి చక్రానికి కూడాను మహాభారతం కూడా కలిపారు. అలాగే పతంజలి అష్టాంగ యోగం కూడా కలిపారు. ఉదాహరణకు కుండలిని శక్తి అంటే ద్రౌపది అని, మూలాధారం అంటే సహదేవుడని, స్వాధిష్టానం అంటే నకులుడని, మణిపూరకం అంటే అర్జునుడని, అనాహతం అంటే భీముడని, విశుద్ధం అంటే యుధిష్ఠిరుడని, ఆజ్ఞాచక్రం అంటే భీష్ముడు మరి కృష్ణుడు అని, ఈ విధంగా అంతా చెప్పబడి ఉంది. మహాభారతాన్ని చక్రాలకి కలిపింది దేవుడే. చాలా చాలా బాగుంది పుస్తకం. ఎంతో రసవత్తరంగా ఉంది. కథ ఇది ఒక నవల, కానీ ఎంత బాగుందో. మొత్తం ఆధ్యాత్మిక నవల. ఆధ్యాత్మిక జ్ఞానమంతా ఇందులో నిబిడీకృతమై ఉంది. ఈ పుస్తకాన్ని దయచేసి చదవాలి. అలాగే పతంజలి అష్టాంగ దాన్ని కూడాను ఈ చక్రాలు కలిపింది ఆవిడ. మూలాధారం అంటే యమమని, స్వాధిష్టానం అంటే నియమమని, మణిపూరకం అంటే ఆసనమని, అనాహతం అంటే ప్రాణాయామమని, విశుద్ధం అంటే ప్రత్యాహారమని, ఆజ్ఞ అంటే సంయమం అని, అంటే ధారణ, ధ్యాన, సమాధి అని, ఈ విధంగా చక్కగా ఉంది ఈ పుస్తకం. ఇంకొక 5 పేజీలు ఉన్నాయి. ఈరోజు నేను కంప్లీట్ చేసేస్తాను. త్రూ ద చక్రాస్, ఏ టేల్ ఆఫ్ అడ్వెంచర్. పిరమిడ్స్ కూడా కలిపింది ఆవిడే. పిరమిడ్స్, చక్రాసు, మహాభారతము, పతంజలి వీటన్నిటిని సమీకరించింది, ఒక దగ్గర పెట్టింది. చాలా బాగుంది పుస్తకం. ఎంత బాగుందో. బై నయాస్వామి సావిత్రి సింప్సన్. ఈవిడే యోగానంద పరమహంస గారి శిష్యుడైన క్రియానంద యొక్క శిష్యురాలు ఈవిడే. ఆవిడికి నా యొక్క నమస్కారములు. చక్కటి పుస్తకాన్ని ప్రపంచానికి అందించారు. మొన్న ఈ పుస్తకం గురించి చెప్పుకున్నాం. ఐ హ్యావ్ డిసైడెడ్ టు లివ్ 120 years బై ఇల్షి లీ, ILCHILEE, ఇల్షి లీ. ఈ మాస్టర్ సౌత్ కొరియా మాస్టర్. ఎంత బాగున్నాడో. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈయనకి శిష్యులు ఉన్నారు. అందరూ ఈ యొక్క కాన్సెప్ట్ని చదివారు, అభ్యసిస్తున్నారు. ఏం కాన్సెప్ట్ అంటే, నేను 120 సంవత్సరాల వరకు ఉంటాను అని డిసైడ్ చేశాను, నిశ్చయించుకున్నానని చెప్పే పుస్తకం ఇది. అలాంటి నిశ్చయం వల్ల, ఒక డెసిషన్ వల్ల మన జీవితాలు మారిపోతాయి. నేను అలాగే పెట్టుకున్నాను, 2095 వరకు ఈ శరీరం ఉంటుందని చెప్పేసి. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడాను ఇలాంటి లక్ష్యాలు పెట్టుకోవాలి. అందరూ మనం ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, అహింసా జగత్తు, శాకాహార జగత్తు అని పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నాం. అంత పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు అంతకాలం మనం జీవించి ఉండాలి కదా. ఎంతకాలం మనం జీవించి ఉంటామని చెప్పేసి మన మీదే ఆధారపడి ఉంటుంది అది. ఎవడో మంది శాసించడు, మనల్ని మనమే శాసించుకుంటాం. మన ప్రాణానికి మనమే వేసుకుంటాం. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ గొప్ప లక్ష్యం ఉన్నవాళ్ళు. ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, అహింసా జగత్తు, శాకాహార జగత్తు. మరి దానికి కోసం అన్ని సంవత్సరాలు బతకాలని పెట్టుకోవాలి. ఈ పుస్తకం చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చదవాలి. ఐ హ్యావ్ డిసైడెడ్ టు లివ్ 120 years. ఆ డెసిషన్ వల్ల మన మార్పులు వస్తాయి. అంటే ఇంకొక 50 సంవత్సరాల వరకు, 60 సంవత్సరాల వరకు, 70 సంవత్సరాల వరకు యమధర్మరాజు నా దగ్గర రాడు అని మనమే నిర్ణయించుకుంటాము. ఏ కరోనా నన్ను చంపదు,
నా భవిష్యత్తు నా చేతిలో ఉంది. శరీరం భూమిలోకి పోతుంది కానీ ఆత్మ మటుకు పైలోకాలు వెళ్తుంది. నేను ఆత్మను, నేను శరీరాన్ని కాదు. చక్కటి పుస్తకంలో ఈ పుస్తకంలో ఇవన్నీ ఉన్నాయి. దయచేసి అందరూ చదవండి. ఇంకొక పుస్తకం లివింగ్ ఇన్ ఫ్లో, ద సైన్స్ ఆఫ్ సింక్రోనిసిటీ అండ్ హౌ యువర్ చాయిసెస్ షేప్ యువర్ వరల్డ్. నువ్వు ఎంచుకున్న దానివల్ల ప్రపంచం మారుతుంది. ఈరోజు మనం ఇక్కడ పిఎంసి ద్వారా, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఈ ఇంటర్వ్యూ అవుతుంది అని మనం నిశ్చయించుకున్నాము. ఈ ఇంటర్వ్యూ ప్రపంచాన్ని మారుస్తుంది. మనం ఏం చేస్తామో ప్రపంచానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది. మనం చేస్తున్నది మన జీవితాన్ని ప్రభావితం చేయదు, ప్రపంచాన్ని అంతా ప్రభావితం చేస్తుంది. ఈ పుస్తకం ఇంకా చదవలేదు, మొదలు పెడతాను. దగ్గర పెట్టుకున్నాను పుస్తకాన్ని. లివింగ్ ఇన్ ఫ్లో, ద సైన్స్ ఆఫ్ సింక్రోనిసిటీ అండ్ హౌ యువర్ చాయిసెస్ షేప్ యువర్ వరల్డ్ బై స్కై నెల్సన్ ఇజాక్స్. చూడండి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చదవడానికి. టైం తక్కువ, పుస్తకాలు ఎక్కువ. ఉన్న సమయాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకుందాం. ఈ పుస్తకాన్ని మొదలుపెట్టాను నేను. గోయింగ్ డీపర్, హౌ టు మేక్ సెన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వెన్ యువర్ లైఫ్ మేక్స్ నో సెన్స్ బై జీన్ క్లాడే కోవెన్. ఇది మొదలుపెట్టాను, నిన్న మొదలుపెట్టాను పుస్తకాన్ని. ఒక 20 పేజీలు చదివాను. చాలా చాలా బాగుంది. ఒక అబ్బాయి ఉంటాడు, వాడి దగ్గర ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్క వాడితో మాట్లాడుతుంటుంది. ఆ కుక్క వాడిని గైడ్ చేస్తుంటుంది ఆధ్యాత్మికంగా. మన కుక్కని మనం తక్కువ చూపు చూస్తాం. ఆ కుక్క మనుషుల్ని తక్కువ చూపు చూస్తుంటుంది. వీడికి ఏం తెలియదురా అని చెప్పేసి. ప్రతి యానిమల్ దగ్గర నేర్చుకోవాలి. ధ్యానం ద్వారా నేర్చుకుంటాం. ప్రతి పిల్లి దగ్గర, ప్రతి కుక్క దగ్గర. లోప్సాంగ్ రంపా పిల్లులతో మాట్లాడేవాడు, కుక్కలతో మాట్లాడేవాడు. పిల్లులతో ఆయనకి గొప్ప సంభాషణ ఉండేది లోప్సాంగ్ రంపాకి. లోప్సాంగ్ రంపా పుస్తకాలు చదివితే పిల్లుల యొక్క గొప్పతనం తెలుస్తుంది. అవి కామ్గా ఉంటాయి, అన్ని ఆలోచనలు పసిగడతాయి, మాట్లాడతాయి. మనం మాట్లాడగలిగితే అవి కూడా మాట్లాడతాయి. అలాగా ఉంది ఈ పుస్తకం. గోయింగ్ డీపర్ అంటే ఇంకా లోపలికి వెళ్ళడము, నీ లోపలికి నువ్వు వెళ్ళడము, సత్యం లోపలికి వెళ్ళడము, వాస్తవికానికి లోపలికి వెళ్ళడము. మనం వాస్తవికతకి బయట ఉన్నాం, వాస్తవికత లోపలికి వెళ్ళాలి. గోయింగ్ డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్. ఆ లోతులకు వెళ్తూనే ఉండాలి. ఇంకొక పుస్తకం చదువుతున్నాను, వాట్ వుడ్ బుద్ధా సే బై బార్బరా అండ్ కిఫర్. ఒకానొక బుద్ధుడు తనని తాను తెలుసుకున్నవాడు సంపూర్ణంగా ఎలా మాట్లాడతాడు, ఎలా ఆలోచిస్తాడు అనేసి ఈ పుస్తకం అంతా ఉన్నాయి. ఒక 1500 స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇందులో, కొటేషన్స్, 1500 కొటేషన్స్. వాట్ వుడ్ బుద్ధా సే, ఒక బుద్ధుడు ఎలా మాట్లాడతాడు, ఆయన మాటలు ఎలా ఉంటాయి, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి. ఈ పుస్తకం కూడా చదువుతున్నాను నేను. పుస్తకాల నిండా జ్ఞానం ఉంది, కానీ ఈ పుస్తకంలోని జ్ఞానం ఈ మస్తకంలోకి రావాలి. అందుకోసమే జీవితం ఉన్నది. ద నాలెడ్జ్ ఆఫ్ ఇన్ దిస్ బుక్ షుడ్ కమ్ హియర్. బై రీడింగ్ ఇట్ కమ్స్, బై రిపీటెడ్ రీడింగ్. ఇంకొక పుస్తకము ఎఫర్ట్లెస్ లివింగ్. ఇది చైనా యొక్క గ్రేట్ సేజ్ లావోత్సు మీద ఆధారపడి ఉంది. ప్రకృతి సహజంగా, ప్రకృతి సిద్ధంగా జీవించండి, మీరేం సొంతంగా ఏమీ చేయక్కర్లేదు. ప్రకృతితో సహజీవనం చేయండి, నేచర్తో ఉండండి అని ఎంతగా చెప్తున్న లావోత్సు, గ్రేటెస్ట్ మాస్టర్ ఫ్రమ్ చైనా. భారతదేశానికి బుద్ధుడు ఎలాగో చైనాకి లావోత్సు లాగా, గ్రీక్ దేశానికి సోక్రటీస్ లాగా లావోత్సు స్టేట్మెంట్స్. ఎఫర్ట్లెస్ లివింగ్, వూవై అంటారు చైనా భాషలో. వూవై అంటే ఎఫర్ట్లెస్ లివింగ్ అంటే ప్రయత్నం లేకుండా జీవించడం, హాయిగా జీవించడం. ఒక జంతువు జీవించినట్టు జీవించాలి మానవుడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, మనం చదవాలి.
తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగః. తపః అంటే తగ్గించుకోవడము, మన భౌతిక అవసరాలను తగ్గించుకుంటూ పోవడము, అలవాటు చేసుకోవడము. స్వాధ్యాయము పుస్తకాలన్నీ చదవడము. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ పుస్తకంలో ఏ జ్ఞానం ఉందో తెలుసుకోవాలి కదా. చిన్న పుట్టలో పెద్ద పాము ఉండొచ్చు. ఆ చిన్న పుట్టగాలని మనం వదిలేస్తే ఆ పెద్ద పాముని మిస్ అవుతాము. ఉదాహరణకు జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఉంది, రిచార్డ్ బాక్ది, చిన్న పుస్తకం, అందులో ఎంత పెద్ద పాము ఉంది. ఆ చిన్న పుస్తకంలో పెద్ద పాము ఉంది. న్యూటన్ ఆ పుస్తకం చదివే న్యూటన్ అయ్యాడు. మన లైఫ్ యూనివర్సిటీ న్యూటన్, మన మాస్టర్. చిన్న పుస్తకం అది, జొనాథన్ లివింగ్స్టన్ సీగల్. దాన్ని చదివి అందులో పెద్ద పాముని పట్టుకున్నాడు డాక్టర్ న్యూటన్, కొండవీటి. ప్రతి పుస్తకం చదవాలి. ఇంత చిన్న భగవద్గీతలో ఎంత ఉంది చెప్పండి నాలెడ్జ్. ప్రతిరోజు చదవాలి భగవద్గీత. చదివిందే మళ్ళీ చదవాలి. ప్రతిరోజు భగవద్గీత చదువుతూనే ఉండాలి. చిన్న పొట్టది భగవద్గీత, 18 అధ్యాయాలు ఉన్నాయి, 700 శ్లోకాలు ఉన్నాయి. కానీ అంత జ్ఞానం ఉంది. ఎంత పెద్ద పాము ఉంది. ఆ పాము మనకు కావాలి కదా. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ పుస్తకంలో ఏ జ్ఞానం ఉందో ఎన్నో పుస్తకాలు అసలు జ్ఞానమే ఉండదు. పనికిరాని పుస్తకాలు అవన్నీ. వేమని ఒక చక్కటి పద్యం చెప్పాడు. చదువులు చదువనేల సన్యాసి కానేల, షణ్మతంబుల చిక్కి చావనేల, చావు పుట్టు లేని చదువు ఏల చదువరో, విశ్వదాభిరామ వినరవేమ. చదువులు చదువనేల సన్యాసి కానేల, షణ్మతంబుల చిక్కి చావనేల, చావు పుట్టులేని చదువేల చదువరో, చావు పుట్టులేని చదువేల చదువరో, చదువరో చదువరో, విశ్వదాభిరామ వినురవేమ. చదువులు చదువనేల అంటే పనికిరాని చదువులు చదవనేల, సన్యాసి కానేల, గృహస్థాశ్రమం విడిచి సన్యాసి అవుతుంటారు. కాషాయాంబర బహుకృత వేష, షణ్మతంబుల చిక్కి చావనేల. ఎన్నో అది కరెక్ట్ అని, ఇది కరెక్ట్ అని, ఇది కరెక్ట్, పెద్ద కరెక్ట్ అక్కడ పోయి చేస్తుంటారు. మొట్టమంచి చావు పుట్టు లేని చదువు ఏదో చదవరు. ఇవన్నీ ఈ పుస్తకాలు చదవడమే చావు పుట్టు లేని చదువులు చదవడము. చిన్నప్పటి నుంచి ఇలాంటి పుస్తకాలు చదవాలి. 2 రకాల పుస్తకాలు ఉన్నాయి, పనికొచ్చే పుస్తకాలు, పనికిరాని పుస్తకాలు, జ్ఞానం ఉన్న పుస్తకాలు, జ్ఞానం లేని పుస్తకాలు. జ్ఞానం ఉన్న పుస్తకాలు చదవడమే స్వాధ్యాయము. ఎంత బాగుందో ఈ వేమన పద్యం. చదువులు చదువనేల సన్యాసి కానేల. పనికిరాని చదువులు చదివితే వాడు సన్యాసి అవుతాడు. వాడు సంసారంలో ఉంటాడు. వాడు ఇక్కడ ఏమీ లేదు, అక్కడే ఏదో ఉంది అనుకుంటాడు. వాడు ఉన్నదంతా ఇక్కడే, సంసారంలో నిర్వాణం. పనికిరాని చదువులు చదివితే సంసారాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు సన్యాసానికి. పనికొచ్చి చదువు చదివితే హాయిగా సంసారంలో ఉంటాం, ఇక్కడే ఉంటాం, అన్నీ సాధిస్తాం. గృహస్థాశ్రమంలో ఉండే అన్ని పనులు చేస్తాము. చదువులు చదువనేల సన్యాసి కానేల, షణ్మతంబుల చిక్కి చావనేల, చావు పుట్టులేని చదువేల చదువరో, చదువరో చదువరో, విశ్వదాభిరామ, వినురవేమ.
సరైన చదువులు చదువుదాం చిన్నప్పటి నుంచే. తల్లిదండ్రులు తమ పిల్లలకి ఇలాంటి పుస్తకాలు ఇవ్వాలి, ఇలాంటి పుస్తకాలు ఇంటి నిండా ఉండాలి, సంపాదించిన డబ్బుతో ఇలాంటి పుస్తకాలు కొనాలి, ఇంటి నిండా పుస్తకాలు పెట్టుకోవాలి, పెట్టుకుంటే పిల్లలు చదువుతారు. ఇలాంటి పుస్తకాలతో లైబ్రరీ ఉండాలి ఇంట్లోనే. ప్రతి తల్లిదండ్రి పుస్తకాలు కొనుక్కోండి, ఇంట్లో పెట్టండి. ఏదో రోజు పిల్లలు చదువుతారు. పెద్దవాళ్ళు చదువుతుంటే పిల్లలు కూడా చదువుతారు, పెద్దవాళ్ళు తాగుతుంటే పిల్లలు కూడా తాగుతారు. పెద్దవాళ్ళు ఈ 3 చేయాలి, తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన. అప్పుడు పిల్లలందరూ అలానే పెరుగుతారు. సీత యొక్క పిల్లలు సీతలాగే ఉంటారు కదా, పీత యొక్క పిల్లలు పీతలాగానే ఉంటారు. తల్లిదండ్రులు కేవలం పిల్లల్ని పెట్టించడం కాదు, వాళ్ళని ఎలా పెంచాలో సరిగ్గా తెలుసుకుని తాము అలా ఉండాలి. ఎలా ఉండాలి? తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానము. అందరూ దైవమే, పక్కింటి వాడు దయ్యం కాదు, అందరూ దైవమే. నువ్వు పక్కింటి వాడిని దయ్యం అనుకుంటే వాడు నిన్ను దయ్యం అనుకుంటాడు, నువ్వు పక్కింటి వాడిని దైవం అనుకుంటే వాడు నిన్ను దైవం అనుకుంటాడు. నువ్వు ప్రపంచానికి ఏది ఇస్తావు అదే నీకు తిరిగి వస్తుంది కదా. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగః. అందరూ తమ తమ భౌతిక అవసరాలను తగ్గించుకుంటూ ఉండాలి, ధ్యానం హెచ్చించుకుంటూ ఉండాలి. దాని పేరు తపస్సు. భౌతిక అవసరాలను తగ్గించుకుంటూ ఆత్మ యొక్క అవసరాలను హెచ్చించుకుంటూ ఉండాలి. స్వాధ్యాయము, పుస్తకాలు చదవాలి, చదివింపజేయాలి. ఈశ్వర ప్రణిధానము, అందరినీ దైవంగా చూడాలి, అందరినీ సమంగా చూడాలి. ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చూడకూడదు, అందరూ ఎక్కువే. ఈ పట్టు పట్టాలి. ఏ పట్టు? తపస్సు అనే పట్టు, స్వాధ్యాయం అనే పట్టు, ఈశ్వర ప్రణిధానం అనే పట్టు. 3 పట్లు ఉన్నాయి. తపస్సు అనే పట్టు, స్వాధ్యాయం అనే పట్టు, ఈశ్వర ప్రణిధానం అనే పట్టు. పట్టు పట్టరాదు పట్టి విడువగరాదు, పట్టు పట్టె నేని బిగియ పట్టవలే. పట్టి విడుట కంటే పడి చూడ మేలో మేలో మేలో. విశ్వదాభిరామ వినురవేమ. పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఈ పట్టు పట్టారు. ఏ పట్టు? తపస్సు అనే పట్టు, స్వాధ్యాయం అనే పట్టు, ఈశ్వర ప్రణిధానం అనే పట్టు. ఈ పట్టు విడవగా రాదు, బిగే పట్టవలే. పట్టి విడుట కంటే పడి చచ్చుట మేలు. పట్టి వదిలిపెట్టేసామనుకో మళ్ళీ ఇంకో జమ ఎత్తాలి, అదే పట్టు బండి పట్టడానికి. ఈ పట్టు పట్టుకుని దాన్ని వదిలిపెట్టేస్తే యోగ భ్రష్టులం అవుతాం. భగవద్గీతలో అర్జునుడు కృష్ణుని అడుగుతాడు, యోగ భ్రష్టుడు ఏమవుతాడు వచ్చే జమలో అని చెప్పేసి. కృష్ణుడు చెప్పాడు, ఇంకో జన్మ ఎత్తుతాడు, ఎక్కడ వదిలిపెట్టేశాడో పట్టుని మళ్ళీ తిరిగి పట్టుకుంటాడు, తాను యోగి అవుతాడు అని చెప్పేసి. భగవద్గీతలో యోగ భ్రష్టుడి గురించి ఉంది, తర్వాత యోగి గురించి ఉంది. అర్జునుడు అడుగుతాడు, యోగాన్ని పట్టుకున్నాడు కానీ మధ్యలో వదిలిపెట్టేశాడు ఏదో కారణాల వల్ల, వాడి గతి ఏమిటి అని అడిగాడు. ఏముంది, ఇంకో జన్మ ఎత్తుతాడు, ఎక్కడ వదిలిపెట్టేశాడో యోగ సాధన అక్కడ మళ్ళీ పట్టుకుంటాడు, ఈసారి సాధిస్తాడు. ఒకవేళ ఆ జన్మలో కూడా సాధించకపోతే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు. అందరూ యోగేశ్వరుడు అయినంత వరకు ప్రతి వాడికి జన్మలు ఉంటూనే ఉంటాయి. ఈ పట్టు ఈ జన్మలో మనం అందరం పట్టాము, పిరమిడ్ మాస్టర్లము. ఇది వదిలిపెట్టరాదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఇంట్లో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, బయట ఎన్ని ఉపద్రవాలు వచ్చినా పట్టు పట్టరాదు, పట్టి విడవగా రాదు. పట్టు పట్టనేని బిగియ పట్టవలే. పట్టి విడుట కంటే పడి చచ్చుట మేలు. విశ్వదాభిరామ వినురవేమ. పట్టు పట్టరాదు పట్టి విడువగరాదు, పట్టు పట్టె నేని బిగియ పట్టవలే. పట్టి విడుట కంటే
పడిచూడ మేలు 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 విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. ఎవరికి చెప్పాడు ఆయన వేమన? తనకు తాను చెప్పుకున్నాడు. ఓ వేమన నువ్వు విను అని తన నోటితో తనే చెప్తున్నాడు, తన చెవులను తనే వినమంటున్నాడు. పక్కవాడికి చెప్పడం లేడు. వేమన తనకు తాను చెప్పుకుంటున్నాడు. తన జ్ఞానాన్ని తానే వింటున్నాడు. తనకు తానే టీచరు, తనకు తానే శిష్యుడు. వినుర వేమ అన్నాడు. పక్కవాడిని వినమని లేదు, తనని తాను వినమన్నాడు. పట్టుపట్టరాదు పట్టి విడువగరాదు పట్టుపట్టనేని బిగియ 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 నిసద నిమదగ మసగద నర దిర్ దోం దోం దర దోం దోం దన దిర్ దోం దన దోం దర దోం దర దోం దర దోం దర నర నిసద దని నిమదద గమ సగ మద నిస పట్టుపట్టరాదు పట్టుపట్టరాదు పట్టి విడువగరాదు పట్టుపట్టనేని బిగియ పట్టవలే. మనం ఏం పట్టుకోవాలి బిగియగా? తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, ఈ మూడుని బిగియ పట్టవలే. దాని పేరు క్రియాయోగము. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన క్రియాయోగ. మానవుడు పుట్టి ఏం చేయాలంటే ఇగో ఈ మూడు చేయాలి. తపస్సు చేయాలి, స్వాధ్యాయం చేయాలి, ఇన్ని పుస్తకాలన్నీ చదవాలి. బుర్ర ఎందుకుంది? చదవడం కోసం ఉంది. నాలుక ఎందుకుంది? రుచులు చూడడం కోసం ఉంది. కళ్ళు ఎందుకున్నాయి? అందాలు చూడడం కోసం ఉంది. చెవులు ఎందుకున్నాయి? సంగీతం వినడం కోసం ఉంది. బుర్ర ఎందుకుంది? స్వాధ్యాయం కోసం ఉంది. స్వాధ్యాయం చేయని బుర్ర ఒక బుర్రేనా? మంచి జిలేబీ తినని ఒక నాలుకేనా? ప్రకృతి అందాలు చూడని కళ్ళేనా? ఈ పుస్తకాలు చదవని బుర్రేనా? బుర్ర ఉండేం లాభం? నరుడుగా పుట్టి నారాయణ కాకపోతే ఆ నర జన్మ ఎందుకు? నరుడు నారాయణగా కావాలంటే మూడు పట్లు పట్టాలి. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. ఇది లక్ష్యంగా పెట్టుకుని అభ్యాసం చేయాలి. స్విమ్మింగ్, ఈత అభ్యాసం చేసినట్టు, జిమ్ మజిల్స్ పెంచుకోవడం కోసం అభ్యాసం చేసినట్టు, సంగీతం అభ్యాసం చేసినట్టు ఆధ్యాత్మికత అభ్యాసం చేయాలి. ఆధ్యాత్మికత మూడు అంశాలు ఉన్నాయి: తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. తనలో సర్వం ఉండగ తనలోపల వెదుకలేక ధర వెదకెడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే వశమే మహిలో వేమ. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదకెడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే మహిళవేమ. ఇవి మూడు చేయకపోతే ఈ తనువును మోసే ఒక ఎద్దు అని చెప్పాడు వేమన. ఏ మూడు చేయాలి? తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానము. ఇవి చేయకూడదని చేసేవాడు శరీరాన్ని మోసే ఎద్దు అని చెప్పాడు, ఒక పశువు. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ఎక్కడో వెతుకుతున్నాడు. హిమాలయాల్లో వెతుకుతున్నాడు, తిరుపతిలో వెతుకుతున్నాడు, రామేశ్వరంలో వెతుకుతున్నాడు, బెత్లెహేంలో వెతుకుతున్నాడు. తన లోపల అన్నీ ఉన్నాయి. మన ఇంట్లోనే అన్నీ కూర్చుని మన ఒంట్లో ఉన్న వాటిని అనేది మనం వెతుక్కోవాలి. 7 శరీరాలు ఉన్నాయి, వెతుక్కోవాలి కదా. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశము. మన లోపల వెతుక్కోవాలి. మనం
తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదకెడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెలుపంగ వశమే మహిళో వేమ. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుగలేక ధర వెదకెడి తనువుల మోసడి ఎద్దుల మనముల తెలుపంగ వశమే వశమే వశమే. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమనా విను. మన ప్రవచనం ఎవరి కోసం ఉంది? మన కోసమే ఉంది. మన భాష్యం ఎవరి కోసం ఉంది? మన కోసమే ఉంది, పక్కింటి వాడి కోసం కాదు. మనం చెప్పేది మనమే ఆచరించాలి అని వేమని చెప్తున్నాడు. ఓ వేమా విను అంటున్నాడు. చెప్పేది ఎవరు? వేమనే. వినేవాళ్ళు ఎవరు? వేమనే. విశ్వదాభిరామ వినురవేమ. ఆయనకి ఇద్దరు గురువులు, విశ్వద అనే ఒక ఆవిడే, అభిరాముడు అనే ఒక యోగి. కనుక రెండు కలిపి విశ్వదాభిరామ అని పెట్టాడు. విశ్వద అనే ఒక వేశ్య దగ్గర నుంచి నేర్చుకున్నాడు ఆయన. అభిరాముడు అనే ఒక యోగి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. తాను నేర్చుకున్న ఇద్దరు గురువుల దగ్గర నుంచి అన్ని కలిపి విశ్వదాభిరామ వినురవేమ. వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నామో ఓ వేమన విను అని చెప్పేసి, తన గురువుల దగ్గర తాను ఏం నేర్చుకున్నాడో వినరా నాకు అని చెప్తున్నాడు వేమన. విశ్వదాభిరామ వినరు. విశ్వద ప్లస్ అభిరాముడు తీసుకునే విశ్వదాభిరామ. అభిరాముడు ఆయనకి ఉపాసన మార్గం చెప్పినవాడు. విశ్వద ఆవిడ ఈయనకి జ్ఞాన మార్గం చెప్పింది. ఆవిడ ఏం చేయాలో ఏం చేయకూడదు. ఉదాహరణకు ఒకసారి నెల్లూరు బీచ్ దగ్గర వేమన పడుకున్నాడు. ఆయన బట్టలు లేవు ఆయనకి. ఒక చిన్న ఇసుక కుప్ప తీసుకుని ఇలా నెత్తి మీద కింద పెట్టుకుని పడుకున్నాడు ఆయన వేమన, దిగంబరుడు. అప్పుడు అక్కడి నుంచి విశ్వధ అనే ఆ యొక్క వేశ్య వెళ్తోంది తన పరిచారికలతో. ఆవిడ చూసి కమెంట్ చేసింది వేమన మీద, వీడు దిగంబరిగా ఉన్నా కూడాను వీడికి చిన్న ఇసుక కుప్ప కావాలి తల కింద పెట్టుకోవడానికి, అంటే వీడికి ఇంకా సుఖాభిలాష పోలేదు అని చెప్పింది ఆవిడ. ఆ సుఖాభిలాష పోలేదు అని చెప్పేసి అది కమెంట్ చేసి వెళ్ళిపోయింది ఆవిడ. అది విన్నాడు వేమన. నిజంగా నాకు ఇంకా సన్యాసి అయినా నాకు ఇంకా సుఖాభిలాష పోలేదా అని చెప్పేసి అలాగే వెళ్తాడు ఆవిడని వెతుక్కుంటూ. ఆ వేశ్య దగ్గరికి ఇంటికి వెళ్తే ఆవిడ బట్టలు తీసేసి బయటకు వచ్చింది భిక్ష ఇవ్వడానికి. బట్టలు తీసుకుని ఆవిడ వస్తే వేమన కళ్ళు రెండు చేతులు పెట్టుకుని చూడలేకపోతాడు. అప్పుడు ఆవిడ ఉంటుంది, నీకు ఇంకా దేహాభిమానం పోలేదా అని చెప్పేసి. అంటే నేను దేహాన్నా అని చెప్పింది ఆవిడ. అంటే ఎంత పెద్ద జ్ఞానం ఇచ్చింది చూడండి ఆవిడ, విశ్వద అని ఆవిడే వేమనకి. నీకు ఇంకా సుఖాభిలాష, నువ్వు సన్యాసి అయ్యావు అయినా కానీ సుఖాభిలాష పోలేదని చెప్పింది ఆ బీచ్లో, మైపాడ్ బీచ్లో. మళ్ళీ ఇంటి దగ్గర ఏం చెప్పింది, నీకు ఇంకా దేహాభిమానం పోలేదు, అందరినీ దేహంగా చూస్తున్నావు, నన్ను దేహం అనుకుని నువ్వు కళ్ళకి చేతులు పెట్టుకున్నావు, నేను దేహమా అని అడిగింది. ఆ రోజుల్లో శంకరాచార్యుని శివుడు వచ్చి, శంకరుడు వచ్చి ఎవరిని జరగమంటున్నావని చెప్తాడో అదేవిధంగా ఈవిడే విశ్వద కూడాను వేమన్కి అదేవిధంగా సూచన ఇచ్చింది. ఎవరిని అనుకుంటున్నాను నేను ఈ శరీరమే కాదు. ఆ అభిరాముడు అనే యోగి, ఈ విశ్వద అనే వేశ్య, వీళ్ళిద్దరిని కలిపి విశ్వదాభిరామ అని చెప్పాడు వేమన. విశ్వదాభిరామ వినురవేమ. శిలలను జోచి శివుడని భావింత్రు, శిలలు శిలలే కాని శివుడు కాడు, తనదులోని శివుని తానేల తెలియడో, తనదులోని శివుని తానేల తెలియడో, తెలియడో తెలియడో
విశ్వదాభిరామ. శిలలను చూసి శివుడని భావించరు. శిలలే కానీ శివుడు కాడు. టొమాటో అయ్యే, పొటాటో అయ్యే. పొటాటో కాదు, టొమాటో కాదు. తనదులోని శివుని, మనలోనే ఒక శివుడు ఉన్నాడు. దాని పేరు మూడో కన్ను, ఆజ్ఞాచక్రము, సుదర్శన చక్రము. సుదర్శన చక్రము అంటే అన్నిటినీ దర్శించే చక్రం ఇది, సుదర్శన చక్రము. విష్ణు అంటే అన్ని చోట ఉన్నవాడు. సుదర్శన చక్రం దారంటే ఈ యొక్క ఆజ్ఞాచక్రాన్ని విపారించుకున్నవాడు. మూడో కన్నునే సుదర్శన చక్రం అంటాము. సుదర్శన చక్రము, అంతేకాని అది ఒక చక్రం కాదు. అది తనదులోని శివుని తానేల తెలియడో. తనదులోని శివుని తానేల తెలియడో. మన దగ్గర ఆత్మ ఉంది, ఈ ఆత్మకి ఆత్మ అని తెలియదు. వచ్చింది గొడవ. మనం ధ్యానం చేయం కదా, స్వాధ్యాయం చేయం కదా, ఈశ్వర ప్రణిధానం చేయం కదా, చేయవలసినవి ఏమీ చేయం కదా, చేయకూడమే చేస్తుంటే మాంసం తింటాం, చికెన్ తింటాం, మటన్ తింటాం కదా, ఇంతింత తింటాం కదా, కడుపు పగిలిపోయేటట్టు. అందరినీ దయ్యాలుగా చూస్తాం కదా. ఎవడు దైవం కాదు మనకి. ఇలా ఉంది మన బతుకులు. తపస్సు లేదు, స్వాధ్యాయం లేదు, సజ్జన సాంగత్యం లేదు. ఇంకెలా ఉంటే తగలడి జీవితాలు. అందరూ దయ్యాలుగా ఉన్నారు. ఈ మూడు ఉంటే అందరూ దైవాలుగా ఉంటారు. ఎవరూ కళ్ళు తెరవద్దు మై డియర్ ఫ్రెండ్స్. శిలలను జోచి శివుడని భావింత్రు. శిలలే కాని శివుడు కాడు. తనదులోని శివుని తానేల తెలియడో. తనదులోని శివుని తానేల తెలియడో. విశ్వదాభిరామ వినురవేమ. తనదులోని శివుని తానేల తెలియడు. తనదులోని శివుని తాను తెలుసుకోవడమే తపస్సు. ఇది తపోభూమి భారతదేశము. ఇక్కడ పుట్టి తపస్సు చేయాలంటే ఇంకెందుకు పుట్టినట్టు ఇక్కడ? తల్లిదండ్రులు సంగీతజ్ఞులు అయినా వీడు సంగీతం నేర్చుకోవాలనుకుంటే ఇంక వాడు ఎందుకు పుట్టినట్టు అక్కడ? తనదులోని శివుని తానేల తెలియడో. విశ్వదాభిరామ వినురవేమ. వేమా విశ్వదాభిరామ. విశ్వద ప్లస్ అభిరాముడు తీసుకుంటే విశ్వదాభిరామ. ఆమె వేష్య కదా, ఆమె దగ్గర ఉంటుంది అనుకో. ప్రతి చోట కూడాను మకరందం ఉంటుంది. అందరి దగ్గర నేర్చుకోవాలి అని చెప్పాడు విశ్వదాభిరామ వినురవేమలో. వేమన ఒక యోగి దగ్గర నేర్చుకోవాలి, ఒక వేష్య దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడంతా వెళ్ళాలి మనం. విశ్వదాభిరామ వినురవేమ. పూజ సేయ పూజారితానాయ. పూజ వస్తువెన్న భువిదితానే. పూజ సేయ పూజారితానాయ. పూజ్య వస్తువెన్న భువిని తానే. మనమే పూజ్య వస్తువు. పూజింపవలసిన వస్తువు మనమే. ఎవరినో పూజ చేస్తున్నాం, మనమే పూజ చేసుకోవాలి. అహం బ్రహ్మాస్మి తత్వమసి. ఎవరిని వారు పూజించుకోవడమే తపస్సు, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఈశ్వర ప్రణిధానము. పూజ సేయ పూజారితానాయ. పూజ వస్తువెన్న భువినితానే. ఎడ పూజ సేయు
నెలదిక్కుల తానే యాడ పూజ చేయు నెలదిక్కుల తానే తానే నేను నేను తానే నేను విశ్వదాభిరామ వినురవేమ. యాడ పూజ చేయు. ఒకసారి ఏమైందంటే సంత్ జ్ఞానేశ్వర్ తన గురువు కోసం అడవిలోకి వెళ్ళాడు. అక్కడ పాడుబడిన శివాలయం ఉంది. అక్కడ చిన్న శివలింగం ఉంది. దాని మీద కాలు పెట్టుకుని ఒక ఆయన పడుకుని ఉన్నాడు. అయ్యో అయ్యో అపచారము, శివలింగం మీద కాలు పెట్టుకుంటారా అని చెప్పేసి అంటే ఆ ముసలాడు అన్నాడు, సరేనైనా నా కాలు పక్కా తీసి పెట్టు అన్నాడు. ఈయన కాలు ఎక్కడ పెట్టాడో అక్కడ ఒక శివలింగం మొలిచేది. ఇంకెక్కడ పెడతాడు కాలు? ఎక్కడ కాలు పెడతాం అనుకున్నా అక్కడ శివలింగం మొలిచింది. ఎవరి పూజ్య వస్తువు? మనమే పూజ్య వస్తువు. మనల్ని మనమే పూజించుకోవాలి. దాని పేరే తపస్సు. పూజ సేయ సేయ పూజారితానాయ పూజ వస్తువెన్న భువినితానే యాడ పూజ సేయు నెలదిక్కుల తానే. అన్ని చోట్ల మనమే ఉన్నాం. పక్కింట్లో మనమే ఉన్నాము, ఎదురింట్లో మనమే ఉన్నాం, పై ఇంట్లో మనమే ఉన్నాం, కింద ఇంట్లో మనమే ఉన్నాం. ఏ లోకానికి వెళ్ళినా ఎవరిని చూసినా మనమే ఉన్నాం అక్కడ. పూజ సేయ సేయ పూజారితానాయ పూజ వస్తువెన్న భువినితానే యాడ పూజ సేయు నెలదిక్కుల తానే తానే నేను నేను తానే నేను విశ్వదాభిరామ వినురవేమ వేమా వేమ వేమా వేమా వేమ విశ్వదాభిరామ నరన తదరి నర. అందరము హాయిగా ధ్యానంలో కూర్చుందాం మై డియర్ ఫ్రెండ్స్. కళ్ళు రెండు మూసుకోండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఏకమవుదాం. నర కళ్ళు మూసుకుందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. చక్కటి వేమన పద్యాలతో మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. నిసాదని మద గమ సగద సగమ గజ గమద మగజ నర. చదువులు చదువనేల సన్యాసికానేల షణ్మతంబుల చిక్కి చావనేల చావు బుట్టులేని చదువేల చదువరో 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 విశ్వదాభిరామ వినురవేమ. ఎవరు కళ్ళు తెరవద్దు. బీ విత్ యువర్ బ్రెత్. బీ విత్ యువర్ నార్మల్ న్యాచురల్ బ్రెత్ మై డియర్ ఫ్రెండ్స్. తపస్సు, తీవ్రతరమైన ధ్యానము, భౌతిక అవసరాలను తగ్గించుకుంటూ ఆత్మ యొక్క అవసరాన్ని హెచ్చించడము తపస్సు. స్వాధ్యాయము, స్వాధ్యాయము ఆత్మ యొక్క అవసరము. ఈశ్వరుని ధ్యానము ఆత్మ యొక్క అభ్యాసము. పట్టుపట్టరాదు పట్టి విడువగరాదు పట్టు పట్టనేని బిగియ పట్టవలే పట్టి విడుండగంటే పడిచాచుడ మేలు 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 విశ్వదాభిరామ వినురవేమ. తనలో సర్వం ఉండగ తన లోపల వెదుకలేక
ధరవెద కెడి ఈ తనువుల మోసెడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే 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 మహిళా వేమ బ్రహ్మంబనంగ వేరే పరదేశమున లేదు బ్రహ్మంబనంగ తానే బట్ట బయలు తనుదానెరిగిన తానే పో బ్రహ్మంబో తనుదానెరిగిన తానే పో బ్రహ్మంబో 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 విశ్వదాభిరామ వినురవేమ ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులలో పుణ్య పురుషులు వేరయ పురుషులలో పుణ్య పురుషులు వేరయ 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 విశ్వదాభిరామ ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులలో పుణ్య పురుషులు వేరయ 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 విశ్వదాభిరామ మనసులోని మర్మము మనసులోని మర్మము మరి ఒక్క చోటను వెదుకబోవాడు వెరివాడు గొర్రె చంకబెట్టి గొల్ల వెదకురేది గొర్రె చంకబెట్టి గొల్ల వెదకు రేది 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 విశ్వదాభిరామ మనసులోని మర్మము మరి ఒక చోటను వెదుకబోవాడు వెరివాడు గొర్రె చంకబెట్టి గొల్ల వెదకు రీతి 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 విశ్వదాభిరామ వినురవేమ మనసే మాయామృగమౌ మనసేమిటిపైకి మరిపోనీక మనసున చంపిన మనసందే ముక్తి 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 విశ్వదాభిరామ మనసే మాయామృగమవు మనసేమిటి పైకి మరి పోనీక మనసును చంపిన మనసందే ముక్తి విశ్వదాభిరామ వినురవేమ మనసే మాయామృగమవు మనసేమిటి పైకి మరి పోనీక మనసున చంపిన మనసందే ముక్తి 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 విశ్వదాభిరామ వినురవేమ నిసద నిద నిద దద నిద ని మమద మమద గమమ సగ సమమ సద ని ని దద
ఆ నిస గ గ గ గ మా గ జ జ ని గ జ ని జ ని ద ని ద మ ద మ గ మ గ స న న న ర. హాయిగా కూర్చున్నాము, ఎవరు కళ్ళు తెరవద్దు. ఇంకొక 5 నిమిషాలు. బీ విత్ యువర్ బ్రెత్ మై డియర్ ఫ్రెండ్స్. నార్మల్ న్యాచురల్ బ్రెత్. హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. బీ విత్ యువర్ బ్రెత్. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. తపస్సు చేద్దాం. జీవితం అంతా తపస్సే, జీవితం అంతా స్వాధ్యాయమే, జీవితం అంతా ఈశ్వర ప్రణిధానమే. తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన శివాయ క్రియాయోగ. ఎవరూ కళ్ళు తెరవద్దు. Tapah Swadhyaya Ishwar Pranidhanena Kriya Yoga. My dear friends, my dear masters and my dear gods, these are the 3 things we have to do in abundance, in great quantities. That is the purpose of human life. Be with your meditation, be with your Swadhyaya reading books, be with your Samaritan nature, Samaritan culture, good Samaritan. See goodness everywhere, see sameness everywhere, Ishwar Pranidhana. See God everywhere.
Final 5 minutes. Be with your breath. Only 5 more minutes. Become one with your normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath, my dear friends. Let us learn everything from Vemana and all the great masters like Vemana. Only 5 more minutes. ఆఖరి ఒక్క నిమిషం. ఓన్లీ 1 more minute, my dear friends. Be with your breath. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానే క్రియాయోగః. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగః. మనమంతా క్రియాయోగులం అవుదాము. తస్మాత్ యోగి భవ అర్జున. అర్జున యోగివి కా నాయన అన్నాడు కదా భగవద్గీతలో. మనమందరం యోగులం అవుదాము, యోగీశ్వరులం అవుదాము. తపో ధనులం అవుదాము, స్వాధ్యాయ ధనులం అవుదాము, ఈశ్వర ప్రణిధాన ధనులం అవుదాము. Final 30 seconds. Be with your breath. Normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath, my dear friends. Do more and more meditation. Read a lot of books. Write books. And see everything as God. Death as God. యమ ధర్మరాజు. చావుని దేవుడిగా చూడాలి మనం. యమధర్మరాజు. ధర్మంగానే వస్తుంది చావు. ధర్మం లేకుండా అధర్మంగా చావు రాదు. అందుకే యమధర్మరాజు అన్నారు.
దేవతలకు దేవుడు యమధర్మరాజు, ధర్మానికి దేవుడు ధర్మదేవత. చావుని ధర్మదేవతగా చూడండి, అధర్మ రక్షసిగా చూడవద్దు. అధర్మంగా ఎప్పుడు చావు రాదు, ధర్మంతోనే వస్తుంది. మనం కూడా వేమన యోగిలా తయారవుదాం మై డియర్ ఫ్రెండ్స్. ఇంట్లో కూర్చుని తపస్సు చేస్తూ, ఇంట్లో కూర్చుని స్వాధ్యాయం చేస్తూ, ఇంట్లో కూర్చుని పక్కింటి వాళ్ళను దైవాలుగా చూసుకుంటూ భావిస్తూ ఆ అభ్యాసంలోనే జీవిద్దాం. ఫైనల్ 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా కళ్ళ మీద చేతులు పెట్టుకుందాం. 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు తీసేసి కళ్ళు 2 తెరుస్తూ మళ్ళీ ఈ లోకానికి వద్దాము. అందరికీ నమస్కారం. మై బెస్ట్ విషెస్ టు ఆల్ ది ఫ్రెండ్ మాస్టర్స్, ఆల్ ద యోగీస్, ఆల్ ద యోగీశ్వరస్ ఆఫ్ PSSM. అందరికీ నమస్కారాలు.